అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరానికి విశేష స్పందన. ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించిన అనకాపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్ మోహన్ రావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా నర్సీపట్నం పోలీసు కిమ్స్ ఐ ఖాన్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరంను శుక్రవారం డీఎస్పీ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకు అనకాపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆయన రక్తదానం చేశారు. నర్సీపట్నం సబ్ డివిజన్లోని సిఐలు, ఎస్ఐలు, సిబ్బందితో పాటుగా పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు, పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. అడిషనల్ ఎస్పీ మోహన్ రావు మాట్లాడుతూ ముందుగా మహిళలకు, పోలీస్ మహిళా సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్లలో మహిళలకు రక్షణ, భద్రత, సంక్షేమం సంబంధించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు నర్సీపట్నం సబ్ డివిజన్లో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు షేక్ గపూర్, రేవతమ్మ, మురళి, అప్పన, ఎస్ఐలు. అందరికి నమస్కారం అండి. ప్రపంచ మహిళా దిన సందర్భంగా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సింగ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్లో సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు, ఎస్హెచ్ఓలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో నాతో పాటు మా డిఎస్పీ గారి సిబ్బంది, అంత లోకల్ సిబ్బంది అందరూ ఉత్సాహంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాల్లో ప్రజల్లో భాగస్వామ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఉత్సాహంగా ప్రజలు కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా దీని సందేశం ఏంటంటే ప్రజలు ముఖ్యంగా రక్తదానము, అవయవదానం చేయడం కొంచెం అలవాటు చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఈ రక్తం అది కొంటే దొరకదు. మనం అవసరం వచ్చినప్పుడు ఎవరో ఇస్తారు చేస్తారు కాకుండా వాలంటీర్గా మనం డొనేషన్ ఇస్తే చాలా ఆరోగ్యం కూడా మంచిదే. ఈవెన్ ఇప్పుడు 60 సంవత్సరాలు కానీ నేను ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేట్ చేస్తుంటాను. అదే ప్రతి వ్యక్తి కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటే సమాజానికి కూడా మనం అందరం కొంత చేతన మేలు సేవ చేసిన అవుతాం. అదేవిధంగా అవయవదానం, యాక్సిడెంట్ కేసుల్లో అవయవదానాలు ఉంటాయి. వాళ్ళకి బ్రెయిన్ డెడ్ ఉంటారు, వాళ్ళు కూడా అవయవదానాలు చేస్తే కొంతమందికి పార్ట్లు కొన్ని పునర్జన్మ ఎత్తినట్టు అవుతుంది. సో ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేయడం మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అన్ని సబ్ డివిజన్లు కూడా అనకాపల్లి సబ్ డివిజన్ అయితేనేమి, సబ్ డివిజన్, పరవాడ సబ్ డివిజన్, ముఖ్యంగా నర్సీపట్నం సబ్ డివిజన్ మెడికల్ క్యాంపులు, నెక్స్ట్ మహిళలకు సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా మహిళల్ని ఈ సమాజంలో ఇంకా ముందుకు తీసుకురా ఉత్సాహం పార్టిసిపేషన్ ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం మన నర్సీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో ఏ హాస్పిటల్ కిమ్స్ ఐ ఖాన్ హాస్పిటల్, కిమ్స్ ఐ ఖాన్ ఇది కదా మన నాకు తెలిసి అది కిమ్స్ హాస్పిటల్ ఐకాన్ వాళ్ళ ఆధ్వర్యంలో మంచి ప్రెస్టేజ్ హాస్పిటల్, దాని ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా నర్సీపట్నం సబ్ డిఎస్పీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదే మీడియా మిత్రులు కూడా ఈ సందేశం ముఖ్యంగా రక్తదానము, అవయవదానము ప్రజల్లో ఇంకా విరివిగా తీసుకెళ్ళి అందరూ సొసైటీకి ఉపయోగపడాలని ఎస్పీ గారు సందేశం. సో దాని మూలంగా మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మా డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, మా రేంజ్ ఐజీ గారు గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు వారు ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలి మహిళల కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో మన సబ్ డివిజన్ కార్యాలయంలో మన కిమ్స్ ఐ ఖాన్ హాస్పిటల్ వారు సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారండి. ఈ మెడికల్ క్యాంప్లో 3 స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. అట్లాగే బీపీ, ఆర్బిఎస్, ఈసీజీ, 2D ఎకో, అట్లాగే పాప్ స్మియర్ అండి. 30 ఇయర్స్ దాటిన ఫిమేల్ అందరికీ కూడా చేస్తున్నాము. ఈ పాప్ స్మియర్ టెస్ట్ ఏంటంటే ఈ సర్జికల్
సర్వికల్ క్యాన్సర్ కానీ ఏదైనా ఉంటే ఆ స్క్రీన్ చేయడానికి అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండేలాగుంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైనా ఫర్దర్గా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా అవసరం ఉంది, ఎవరికైనా ఏమైనా ట్రీట్మెంట్ సహాయం కావాలి అని అంటే ఇమీడియట్గా మన పోలీస్ వెల్ఫేర్ దీని నుంచి వాళ్ళకి కేర్ తీసుకొని చికిత్స చేయిద్దాము అని చెప్పేసి ఎవరు ఆందోళన పడొద్దని చెప్పేసి మా సిబ్బందికి తెలియజేయమన్నారు. అదే తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది మా సిబ్బంది అలాగే స్టూడెంట్స్ ఇంకా పబ్లిక్ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇంచుమించుగా 100 యూనిట్స్ వరకు కలెక్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని చేయమని మాకు సలహా ఇచ్చి సూచనలు ఇస్తున్న మా ఎస్పీ గారికి, అట్లాగే కిమ్స్ ఐకాన్ మేనేజ్మెంట్ వారికి డాక్టర్ సతీష్ గారు అండి, అంటే నాకు ఫ్రెండ్ ఆయన ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విత్ ఇన్ నో టైం. అట్లాగే మా సిబ్బంది, మా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రేవతమ్ గారు, గఫూర్ గారు, అట్లాగే మిగతా సబ్ డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారండి. అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.